భ్రాతృహంతకుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, జీవితం స్వార్థంతో కూడుకున్నది. ప్రతి వ్యక్తి కూడా స్వార్థనతో ప్రేరణ పొందుతాడు. అయితే స్వార్థాన్ని ప్రేరేపించే అన్నింటిలోకి పాపభూయిష్టమైనవి రాజ్యము, రమణి. వాటి కోసం మనుషులు ఎంతటి దారుణ కృత్యానికైనా ఒడిగడతారు. ఇందుకు నిదర్శనంగా నీకు చంద్రసేనుడు అనేవాడి దురాగతం గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అమరావతికి అమరసేనుడు అనే మహారాజు యవన ఆరంభంలోనే రాజైపోయాడు. కల్లికోటకు అమరావతికి అనాదిగా శత్రుత్వం ఉండేది. అమరసేనుడి తండ్రి కాలంలో కల్లికోట రాజు అమరావతి కేసి చూడలేకపోయాడు. అమరసేనుడు మరీ అనుభవం లేని యువకుడు అన్న ధైర్యంతో కల్లికోట కాటమరాజు అమరావతి మీద ధ్వజమెత్తి అమరసేనుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. తర్వాత కొంతకాలానికి కాటమరాజు కూతురు మణిమాలకు స్వయంవరం ఏర్పాటైంది. మణిమాల అతిలోక సుందరి అని పేరుగన్నది. ఆమె స్వయంవరానికి కాటమరాజు అందరు రాజులకు ఆహ్వానం పంపాడు కానీ అమరసేనుడికి మాత్రం పంపలేదు. అమరసేనుడికి తల తీసేసినట్టయింది. అతను కాటమరాజు చేసిన అవమానం గురించి తన మంత్రితో చర్చించాడు. కాటమరాజు మనకు బద్ధ శత్రువు. అతను ఆహ్వానం పంపలేదని మనం విచారించనవసరం లేదు. అతను ఆహ్వానం పంపినా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే శత్రువైన వాడు మంచిగా పిలిచి ప్రాణాలు తీసేయొచ్చు అన్నాడు మంత్రి. కానీ మంత్రి మాట అమరసేనుడికి రుచించలేదు. ఆహ్వానం అందుకున్న మహారాజులు, యువరాజులు తమ చిత్రపటాలను పంపించినట్టే అతను కూడా తన చిత్రపటాన్ని కాటమరాజు వద్దకు పంపించాడు. కాటమరాజు ఆ చిత్రపటాన్ని అందుకుంటూనే నేలకేసి కొట్టి తన పాదరక్షలతో బాది తెచ్చిన వారికి దాన్ని తిరిగిస్తూ, దీన్ని మీ రాజుకే ఇచ్చేయండి అన్నాడు. కాటమరాజు తన పట్ల చూపిన అమర్యాద గురించి విని అమరసేనుడు తోక తొక్కిన తాచులా అయిపోయి చిందులు తొక్కుతూ కాటమరాజు మీద యుద్ధం ప్రకటించాడు. ఈ సంగతి వినగానే కాటమరాజు అమరసేనుడి తల నరికి తెచ్చిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. మణిమాలను పెళ్లి చేసుకోవటం ఎలాగా అని మదనపడుతున్న రాజకుమారులందరూ ఒక్క పెట్టున తమ సేనలతో అమరావతి మీదకు బయలుదేరారు. ఆ సమయానికి అమరసేనుడి తమ్ముడు చంద్రసేనుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తన అన్నకు రానున్న ప్రమాదం గురించి విని అతను ఇంటికి వచ్చాడు. ఒక్కొక్క రాజకుమారుడు తన సేనతో వచ్చి పడుతున్న వార్తలు తెలుస్తున్నాయి. కోట బురుజు మీద నుంచి చూస్తే అన్ని వైపుల నుంచి సేనలు రావటం కనిపించింది. వాటిని చూసి అమరసేనుడు బెదిరాడు. చంద్రసేనుడు అకస్మాత్తుగా కత్తి దూసి తన చెంతనే నిలబడి ఉన్న అన్న తల నరికి అతని మొండెం కోట కిందకి విసిరేశాడు. ఆ మొండెం దండెత్తి వచ్చిన రాజకుమారులందరూ చూసి అమరసేనుడి తల ఎవరో ముందే నరికేశారని, ఇక తమకు మణిమాలను పెళ్లాడే అవకాశం లేదని తెలుసుకొని తమ తమ సేనలతో తిరిగి వెళ్ళారు. తరువాత చంద్రసేనుడు తన అన్న తల తీసుకుపోయి కాటమరాజుకు చూపించి మణిమాలను పెళ్లాడి అతనితో బంధుత్వము, స్నేహము కూడా చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేనుడు తన అన్నను అకారణంగా హత్య చేయటంలో అతని ఉద్దేశం ఏంటి? మణిమాల వంటి అందగత్తను పెళ్లాడాలనా? అన్నను చంపి తాను రాజు కావాలనా? తన బద్ధ శత్రువైన అమరసేనుడి తమ్ముడని తెలిసి కూడా కాటమరాజు చంద్రసేనుడికి తన కుమార్తెని ఎందుకు ఇచ్చి పెళ్లి చేశాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు క్రోధావేశంతో అమరసేనుడు కాటమరాజు మీద యుద్ధం ప్రకటించి తన చావు తనే కోరి తెచ్చుకున్నాడు. అతను మంత్రి సలహాను పాటించి ఉండవలసింది. కాటమరాజు తనకన్నా బలహీనుడన్నదే అమరసింహుడు ఆలోచించాడు గాని మణిమాల మూలంగా అనేక మంది రాజులు కాటమరాజు పక్షం అవుతారని అతను ఆలోచించలేదు. అతను అంతమందితో పోరి జయించగల స్థితిలో లేడు. ఆ కారణం చేత అతనికి ఎలాగో చావు మూడింది. ఈ సంగతి గ్రహించిన చంద్రసేనుడు తన అన్నను ఇతరులు చంపటం కన్నా తానే చంపటంలో గల లాభాన్ని గ్రహించాడు. రాజ్యం దక్కుతుంది, కాటమరాజుతో పోరు తప్పుతుంది. బలహీనుడై ఉండి కూడా లోగడ కయ్యానికి కాలు దువ్వి యుద్ధంలో ఓడిపోయినది కాటమరాజే. అతనికి తాను అల్లుడైతే కాటమరాజు శాంతిస్తాడు.
అదే మరొకడు అల్లుడైతే ఆ అల్లుడితో సహాయం తీసుకొని కాటమరాజు అమరావతి మీదకి కాలు దువ్వుతూనే ఉంటాడు. ఈ కారణాల వల్ల చంద్రసేనుడి ఆలోచన తెలివైనదే. ఇక కాటమరాజుకు తన ప్రతిజ్ఞ నిలుపుకోవటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. తన కుమార్తెను చంద్రసేనుడికి ఇయ్యక మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇక అతని మాటకు రాజులలో ఏమాత్రమూ విలువుండదు. కాటమరాజు అమరసేనుడి తల తెచ్చిన వారికే కుమార్తెనిస్తానన్నాడన్న నమ్మకంతోనే కదా అందరూ అమరసేనుడి మీదకి దండెత్తి వచ్చారు. అంతేగాని వారికి అమరసేనుడితో ఎటువంటి వైరం లేదు. అందుచేత కాటమరాజు చేసిన పని కూడా వివేకంతో కూడినదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.